హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అత్త కోడల వ్లాగ్. ఈరోజు రెసిపీ ఏంటంటే చెప్తారు మా అత్తయ్య. చెప్పత్తా. అలసందలు వజ్జించారు. దాంట్లోకి అలానే సొరకాయ కూడా వేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో పెట్టించి అలసందలు మళ్ళీ ఇవి 2 విజిల్ పెట్టుకొని తీసేసి ఓకే ఎలా చేస్తారో చూసేయండి. అలసందలు ఈ గ్లాస్తో మేమైతే ఒక గ్లాస్ వేసుకున్నాము. అలసందలు బాగా 2 సార్లు కడుక్కొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. మళ్ళీ సొరకాయది ఒక 2 విజిల్. ఇవి మంచిగా కడుక్కొని వేసుకోండి. ఎన్ని విజిల్స్? ఇవి 2 విజిల్స్ కదా. అవి 3ను ఇవి 2 విజిల్స్, అవి 3 విజిల్స్. సొరకాయ దాంట్లోకి కుక్కర్లోకి అట్లా కొంచెం ఉప్పు వేసుకొని విజిల్ పెట్టుకోండి. అలసందలు 3 విజిల్స్ వచ్చేసాయి. ఇలా ఉంటుంది. దీనిలో ఉంచుకునేది వంచారు. సొరకాయది 2 విజిల్స్ వచ్చినాక అవి కూడా దీంట్లోకి వేసుకోవాలి. అలసందల దాంట్లోకి వేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టాలంట. ఎంతసేపు పెట్టాలా? 15 నిమిషాలు ఇలా పెట్టుకోవాలంట కుక్కర్లో. దాంట్లో ఉప్పు వేసుకోవాలి 2 కలిపేసాక. ఫస్ట్ కొంచెం వేసుకుంటాము, మళ్ళీ చూసుకొని వేసుకోవాలంట. కుక్కర్ పెట్టాలి. అవి 2 వేసినాక 1 విజిల్. ఇప్పుడు అలసందలు వంచారులోకి మిక్సీ చేసుకోవాల్సినవి కొత్తిమీర, తెల్లవాయి, ఎర్రగడ్డ, ఇదిగున్నంత కరివేపాకు, కొన్ని కొత్తిమీర అని చెప్తున్నా, శనగవిత్తనాలు, ఇవి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, అలానే జీలకర్ర, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇవైతేనా తాలింపు కోసం కోసి పెట్టుకున్నాము. ఇంకొకసారి చెప్తాను. కరివేపాకు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, శనగవిత్తనాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అదంతా వంచేసుకోవాలి. చారు కోసం ఏం చేసేది? చారులోకి తిరువాత వేసుకునేకి తెల్లగడ్డ ఒకటి, తర్వాత సాసులు, ఎర్రగడ్డలు 2, ఒట్టిమిరపకాయ తిరువాత పెట్టుకోనేకి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అంత నున్నగా కాకుండా అట్లా ఒక్కలొక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, జీలకర్ర, తెల్లగడ్డలు, కొంచెం కొత్తిమీర అంతా వేసేసేదేనా? కొత్తిమీర ఓకే. ఇదంతా మిక్స్. కొంచెం ఎర్రగడ్డలు పచ్చగా వేసుకోవాలి మిక్సీకి. చింతపండు అట్లా పిసుక్కొని వేసేసుకోవాలి గొజ్జు. ఇప్పుడు మిక్సీకి వేసినదంతా వేసేసుకోవాలి. పచ్చి ఎర్రగడ్డలు కొంచెం అలా నలిమి వేసుకోవాలి. కొంచెం షుగర్ వేసుకోవాలి. మీ ఇష్టం, బెల్లమైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు బెల్లమే వేసుకోండి. మా అత్తయ్యకి షుగర్ ఉన్నా కూడా షుగర్ వేసుకుంటాం. ఇప్పుడు తాలింపు కోసం తిరువాత పెట్టుకోవాలి. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి.
పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. శనగిత్తనాల పౌడర్ దాంట్లో వేసేసుకోవాలి, తిరువాత దాంట్లోకి. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి తాలింపు. అలసందలు, సొరకాయ. ఏంది సౌండ్ వస్తుంది అనుకోద్దండి, మా నరసమ్మ సామాన్లు గడికి డిస్టర్బ్ చేస్తుంది మాకు ఈరోజు వీడియోలో. దాంట్లోకి కాంబినేషన్ ముద్ద, తాలింపు. దీన్ని వంచించారే కాదు, గొజ్జు అంటారు, అలసందలు గొజ్జు అంటారు. మళ్ళీ మీరు వంచించారు అంటున్నారు అని మళ్ళీ తమ్నేల్కి గొజ్జు అని పెట్టినారని అడగద్దండి. కొంతమంది వంచించారు అంటారు, కొంతమంది అలసందలు గొజ్జు అని అంటారు. ఇప్పుడైతేనా నేను తినేస్తాను, నాకు స్కూల్కి టైం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఎంకరేజ్ చేసే కొద్దీ ఇంకా నేను మంచి మంచి వ్లాగ్స్ పెడతాను మీకు. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.